ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆయన కుమారుడు సతీమణిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఫిర్యాదులతో కేసులు ఫైల్ అవుతున్నాయి. అజ్ఞాతం వీడిన తమ్మినేని సీతారాం తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ తమ్మినేని ఫ్యామిలీపై కేసుల ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లా చాపురంలో శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్లో ఉన్న 900 గజాల స్థలాన్ని 2022లో నకిలీ డాక్యుమెంట్లతో శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగు కొనుగోలు చేశారంటూ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వెంచర్ యజమాని అందవరపు గోవిందరాజులు బతికుండగానే ఆయన చనిపోయినట్టు అతని పేరున నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని రూపొందించి వారసురాలిగా అతని కుమార్తె అందవరపు రజని ఒక్కరే ఉన్నారని నమ్మించి ఒరిస్సా నుంచి అడపాల రజని అనే మహిళను తీసుకొచ్చి ఆమె పేరున నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేయించారనేది ప్రధాన ఆరోపణ. నకిలీ వారసురాలు ఇంటి పేరు అందవరపు కాకుండా అడపాల ఉండడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఏ రజని అనే పేరుతో ఆధార్ కార్డును రూపొందించి చిరంజీవి నాగ్ కి స్థలం అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. ఆమదాల వలసలోని తమ్మినేని సీతారాంకి చెందిన ప్రైవేట్ కాలేజీ ఫ్యాకల్టీ చేత సీతారాంతో పాటు అతని భార్య సాక్షి సంతకాలు చేయించారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం, అతని కుమారుడు చిరంజీవి నాగ్, భార్య వాణిశ్రీ సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తమను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన తమ్మినేని తన భార్య, కుమారుడితో కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించారు. తమ్మినేని సీతారాంతో పాటు అతని భార్య వాణిశ్రీని అరెస్టు చేయొద్దని ఆదేశించిన హైకోర్టు తమ్మినేని కుమారుడు నాగ్కి మాత్రం ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే నెల 17కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అయితే తమకు ఊరట లభించడంతో తమ్మినేని, అతని భార్య వాణిశ్రీ అజ్ఞాతాన్ని వీడారు. ఆ వెంటనే తన కుటుంబ సభ్యులపై నమోదైన కేసుకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో తాము కూడా బాధితులమే అంటున్నారాయన. మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ స్థలాన్ని చట్టబద్ధంగానే కొన్నామని అన్నారాయన. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపిన పత్రాల ఆధారంగానే కొనుగోలు చేశామన్నారు. ఈ విషయం కోర్టులో కూడా ఉందనన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం ఇలా ఉండగానే మరో వివాదం తమ్మినేని భార్య వాణిశ్రీ మెడకు చుట్టుకుంది. మరో భూ వివాదంలో తమ్మినేని వాణిశ్రీపై కేసు నమోదైంది. తమను నిర్బంధించి ఆమదాల వలస లక్ష్మీనగర్లోని తమ స్థలాన్ని 2022 మే 25న వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ సుధారాణి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బలవంతంగా వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత తన పేరు మీదకు బదలాయించుకున్నారంటూ వాణిశ్రీపై సుధారాణి ఫిర్యాదు చేశారు. ఇస్తామని చెప్పిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. మీరు మీ అత్తగారికి ఒక 20 లక్షలు ఇస్తాము, మిగతా 1,70,00,000 మీకే ఇస్తామని చెప్పి అతను ఒప్పించాడు. అక్కడ తీసుకెళ్తే ఆవిడ కూడా అదే విషయం చెప్పింది. చెప్పిన తర్వాత పలానా రోజు రిజిస్ట్రేషన్ అదే బోట్ కుమార్ అనే వ్యక్తికి మీరు హక్కు విడుదల చేయండి, అది నేను రాయించుకొని దాన్ని నేను మీ అందరికీ పంచుతానని చెప్పి ఆవిడ మాకు పిలిపించిన తర్వాత సరే అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు నా దగ్గరికి వస్తే అందరం కలిసి వెళ్దురా అని చెప్పింది. మేము వెళ్ళిన తర్వాత నన్ను ఆ ఎదుర్కొన్న షెడ్లో నువ్వు అక్కడ కూర్చో, మీ పిల్లలు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసి వస్తారని వాళ్ళకు కూడా చెప్పింది. మీ మమ్మీ ఇక్కడ ఉంటుంది, మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ నీటు చేసి రండి, మీ మమ్మీ మీతో రాదు, నెక్స్ట్ మీ ఆస్తులు పాస్తులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు, అవి కూడా ప్రాబ్లమ్స్లో పడతాయి, చూసుకోండి అని చెప్పి నన్ను అక్కడ ఉండమన్నారు. అది నిర్బంధం అనుకోవచ్చు, బంధించడం అనుకోవచ్చు, దాన్ని నేనేమని చెప్పలేను. అక్కడ మాత్రం వాళ్ళు అండర్లో ఉంచుకున్నారు నన్ను. తమ్మినేని కుటుంబంపై నమోదవుతున్న కేసులను పూర్తిగా విచారించాక ఏం తేలుతుందో చూడాలి మరి.